అయితే నేను చేరిన తర్వాత కావలి పట్టణంలో ఉన్న సమస్యల గురించి అధ్యయనం చేయడం జరిగింది. కావలి పట్టణంలో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నాము. దీనికి సంబంధించి ఒక మినిమం స్టాఫ్తో ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేస్తున్నారు, కానీ దాంతో అది పరిష్కారం అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. దానికి మా పోలీస్ స్టేషన్ వైపు నుంచి కూడా కొంత ఎక్స్ట్రా స్టాఫ్ నుంచి టెక్నికల్గా ఏమేమి ఇష్యూస్ ఉంటాయో దాన్ని అన్నింటినీ కూడా పరిగణలో తీసుకుంటే రోడ్ వైడనింగ్ కానీ, లేకపోతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఆటో డ్రైవర్స్తో మీటింగ్, అట్లాగే ఈ ఫ్రూట్ వెండర్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. ఇట్లాంటి వాటిల్లో 1-2 రోజుల్లో అవగాహన కల్పించి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ని క్రమబద్దీకరించే దిశగా మేము చర్యలు చేపడుతున్నాము. దాంతోపాటుగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అట్లాగే గవర్నమెంట్ ప్రయారిటీస్ కూడా కొన్ని ఇచ్చారు. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, ఈవిటీజీలు, అట్లాగే గ్యాంబ్లింగ్, తర్వాత ఎన్డీపీఎస్, గాంజా కన్జ్యూమ్ చేసేవాళ్ళు, గాంజా పెడ్లర్స్, వాళ్ళు సప్లై చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ ఉన్నది మా దగ్గర. వీళ్ళందరి మీద కూడా మేము ఈ అసాంఘిక కార్యకలాపాలు ఏమైతే చేస్తున్నారో వాళ్ళు వాటిని ఆపేయకపోతే డెఫినెట్ గా చట్టపరంగా కఠినమైన శిక్షలు పడే విధంగా మేము కూడా కేసులు రిజిస్ట్రేషన్ చేస్తాం. అట్లాగే వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచేదానికి షీట్లు కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలు ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైతే జరుగుతున్నాయో వాటిని మీరు డైల్ 100 అనే నెంబర్ ద్వారా కానీ అయితే 112 ఈ 2 నెంబర్లకి మీరు కాల్ చేసి ఆ సమాచారాన్ని మనం తెలియజేస్తే వాటి మీద స్పష్టమైన చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఎవరైతే ఈ సమాచారాన్ని ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా పెడతాం. ఇదందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మేము కోరుకుంటున్నాను. అట్లాగే కావలి పట్టణంలో ఇంకొక సమస్య గతంలో జరిగిన చోరీలు. అవి చిన్న చిన్నవి కావచ్చు, ఒక మేజర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది 1.5 years బ్యాక్. సో వీటి మీద కూడా ఏంటంటే మేము ఇన్ఫర్మేషన్ ఉన్నది, కాస్త ఈ ఎలక్షన్ సీజన్ అవడం వల్ల దాని మీద దృష్టి తగ్గింది. కానీ బట్ సాధ్యమైనంత త్వరగా వాళ్ళని దొంగల్ని మేము పట్టుకొని ప్రాపర్టీని రికవర్ చేసి ఇక నుంచి ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా దానిపై మేము అన్ని రకాల చర్యలు చేపడతాము. గవర్నమెంట్ ఫిట్ చేసిన ఈ మ్యాట్రిక్స్ కెమెరాలు అవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. పబ్లిక్ లో కూడా కొంత అవేర్నెస్ అవసరం. ఇంటీరియల్ ప్లేసుల్లో ఉండేవాళ్ళు, అట్లాగే మెయిన్ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో, గోల్డ్ షాపులు, వీళ్ళు సెక్యూరిటీ కెమెరాలు బిగించుకుంటే అది ప్రివెంటివ్ దొంగతనాలు జరగకుండా చూడొచ్చు. అట్లాగే దొంగతనం జరిగినా కానీ వెంటనే మేము చట్ట ప్రకారం వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా మేము సాధ్యమైనంత త్వరలో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం ఈ సెక్యూరిటీ సిస్టమ్స్ గురించి. ఇదండి ప్రస్తుతానికైతే మీరు పోలీసు సర్వీసెస్ ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఎట్లాంటి సమాచారం ఉన్నా కానీ మాకు డైల్ 100 112 కాల్ ద్వారా మెసేజెస్ వాయిస్ పెడితే మేము డెఫినెట్గా దానికి అటెండ్ అవుతాం. కావలి పట్టణంలో జనరల్గా ఇది గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాబట్టి మ్యాట్రిక్స్ అనే ఒక సంస్థ ద్వారా గవర్నమెంట్ కెమెరాలని ఫిట్ చేసింది. కొంత డ్యూస్ ఉండటం వల్ల గత కొంతకాలంగా అవి పనిచేయడం అనేది జరగలేదు. బట్ రీసెంట్ గా అవి అన్ని కూడా యాక్టివేషన్ లోకి వచ్చినాయి. ఇప్పుడు అయితే వర్కింగ్ లో ఉన్నాయి. దానికి ఒక సిస్టమ్ అనేది కూడా రన్ అవుతుంది. దానిలో 45 days డేటా కూడా స్టోర్ అవుతుంది. ఇది మనకి చాలా యూస్ఫుల్. సో డెఫినెట్ గా దీని వల్ల కూడా పబ్లిక్ సెక్యూరిటీ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. అట్లాగే మా సలహా ఏంటంటే పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఒక రోజులో 1000 మంది పబ్లిక్ ఎక్కడైతే అసెంబ్ల్ అవుతారో అట్లాంటి ప్రాంతంలో అది ఖచ్చితంగా సీసీ కెమెరాలు బిగించుకోవాలి. దీన్ని కూడా ప్రజలు గమనించి సీసీ కెమెరాలు బిగించుకుంటే సెక్యూరిటీ మెజర్స్ లో భాగంగా అది ఎంతో ఉపయోగకరం.